హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మన వాయిస్ వన్స్ అగైన్. డియర్ వ్యూవర్స్, ఈ రోజు ప్రత్యేకత ఏంటో మీ అందరికీ తెలుసు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం, కాన్స్టిట్యూషనల్ డే. సో ఈ కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా మనతో ముచ్చటించడానికి ఒక సీనియర్ సివిల్ రిసోర్స్ పర్సన్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఒక సీనియర్ ఫ్యాకల్టీ రిసోర్స్ పర్సన్ ఈరోజు మన ముందు విచ్చున్నారు. అపర జ్ఞానవంతులు, నిజంగా మాకు గురువర్యులు సిహెచ్ శివకుమార్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ఐ హార్టిలీ వెల్కమ్ శివకుమార్ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వాసు గారు. యాజ్ మనకి ఒక భారతీయ పౌరుడిగా ముందున అందరికీ హ్యాపీ కాన్స్టిట్యూషనల్ డే. అలాగే ఒక సోషల్ ఫ్యాకల్టీగా ఇది ఒక గుర్తించదగ్గ రోజు. సోషల్ స్టడీస్ డేగా పెట్టారు. సో ఒక కాన్స్టిట్యూషన్, అది కూడాను ఇండియా లాంటి కంట్రీకి ఫ్రేమ్ చేయడం, అది ఎంత కష్టమైనది, దానికి వాళ్ళు ఎంత ఆలోచించారు, వాళ్ళెంత పడినటువంటి శ్రమకి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటి, మన కాన్స్టిట్యూషన్ అది లైవ్ గా ఉందా లేకపోతే కొంతమంది చేతిలోకి వెళ్ళిపోయిందా, ఇవన్నీ కూడాను ఇప్పుడు ఈ పర్టికులర్ డేన కాన్స్టిట్యూషన్ ఫాదర్స్ ఎవరైతే రాజ్యాంగాన్ని రచించారో వాళ్ళ గురించి వాళ్ళని స్మరించుకోవడం ఇది మన భాగ్యంగా నేను భావిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే శివకుమార్ గారు, సామాన్య ప్రజానికానికి, ఒక కామన్ మ్యాన్ కి కూడా అర్థమయ్యే విధంగా అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు పరిపాలన చేయడానికి రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. పరిపాలన, తెలుగులో పాలన చేయడానికి పరిపాలన చేయడానికి చాలా తేడా ఉంది. పాలన చేయడం అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రూల్ చేసుకోవడం అంటాం. పరిపాలన, తెలుగులో ఆ పరి అనేటువంటి పదం ఉంది, దానికి చాలా అర్థం ఉంది. పాలన చేయడం వేరు, పరిపాలన చేయడం వేరు. పరిపాలన చేస్తున్నాము అంటే జనరంజకంగా ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో, ఒక పరిపాలన ఎట్లా, ఒక పాలన అనేది ఎలా ఉండాలని ఆశిస్తున్నారో ఆ విధంగా మనము పాలన చేస్తే దాన్ని పరిపాలన అంటాం. సంపూర్ణంగా అన్ని వర్గాల వాళ్ళని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పాలన చేస్తే దాన్ని పరిపాలన అంటారు. అలాగా మనము పరిపాలన చేయాలి అంటే, ఒక ప్రభుత్వం అనేది పరిపాలన చేయాలి అంటే, పరిపాలన, నాట్ సింప్లీ పాలన, పరిపాలన చేయాలి అంటే దానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి సూత్రాలు అనండి, లేదా గైడ్ లైన్స్ అంటాము, ప్రిన్సిపల్స్ అనండి, ఇవన్నీ కూడాను ఉంటేనే ఒక పాలన అనేది పరిపాలన అవుతుంది. సో మనకి స్వాతంత్రము రాకముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కింద ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని పాలించారు. పరిపాలించారు అంటలేదు, పాలించారు అంటున్నాము. వాళ్ళు పాలించారు అంటే మన దేశాన్ని వాళ్ళు ఎట్లాగా పాలించాలి అనేది కూడాను కొన్ని నిర్దిష్టమైనటువంటి సూత్రాలకు అనుగుణంగానే చేశారు. అంటే ఈ కాన్స్టిట్యూషన్ అనేది, రాజ్యాంగం అనేది లేకుండా మనము పాలన కానీ పరిపాలన కానీ చేయడం కష్టం. సో మనకి ఇండిపెండెన్స్ రాకముందు కాన్స్టిట్యూషన్ ఉన్నది. అది ఎవరు డ్రాఫ్ట్ చేసింది, ఎవరు రచించినది అంటే అది ఎవరైతే ఉపయోగించారో వాళ్ళు రచించింది. ఎవరు ఉపయోగించారు? బ్రిటిష్ వాళ్ళు. సో వాళ్ళ పరిపాలన విధానం ఏంటి, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ రాసుకొని మనల్ని పరిపాలన చేయడం జరిగింది. దాన్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అంటాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తర్వాత అంతకు ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అవ్వండి, దాన్ని మింటో మార్లే రిఫార్మ్స్ అంటాము. సో వాళ్ళు
మనం ఎప్పుడైతే టోటల్ గా భారతదేశం అనేది బ్రిటిష్ పార్లమెంట్ కంట్రోల్లోకి పోయిందో 1857 రివోల్ట్ తర్వాత భారతదేశాన్ని పరిపాలన చేయడం అనేది ఒక కాన్స్టిట్యూషన్ పరంగా ఇట్ షుడ్ బి ఎట్లాగంటే ఒక సిస్టమాటిక్ వేలో మనము పరిపాలన చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడాను చట్టాలు చేసి మనల్ని పరిపాలన చేసుకుంటూ వచ్చారు. మరి మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మనల్ని మనం పరిపాలన చేసుకోవాలనుకున్నప్పుడు ఎలా పరిపాలన చేసుకోవాలి, దానికి ఒక విధి విధానాలు ఉండాలి. ఆ ఈ పర్టికులర్ విషయం మీదే ఒక కాన్స్టిట్యూషన్ దానికి ఒక అది డ్రాఫ్ట్ చేయడానికి ఒక కమిటీ అనేది ఏర్పడింది. అసలు మనకి స్వాతంత్రం ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడే బ్రిటిష్ వాళ్ళు అడిగినటువంటి మాట ఏంటంటే, మీరు అడుగుతున్నట్టు స్వాతంత్రం ఇవ్వాలి అంటే, మిమ్మల్ని మీరు పరిపాలన చేసుకోవాలి అంటే, మేము పరిపాలించే అధికారము లేదా పాలించే అధికారము ఎవరికి ఇవ్వాలి? అప్పుడంతా కూడా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. దాంట్లో మేజర్ గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో మనకి విభిన్న రాష్ట్రాలకు చెందినటువంటి గొప్ప గొప్ప నాయకులు అందరూ ఉన్నారు. మన భారతదేశం అనేది ముఖ్యంగా డైవర్సిఫికేషన్ కి, భిన్నత్వానికి పెట్టింది పేరు. మరి ఇంత భిన్నత్వం ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఇంకోటి లేదు. వాళ్ళు మనల్ని ఒకటి అడుగుతారు, ఏమిటి? పరిపాలన చేసేటువంటి అధికారం మీకు ఇస్తే ఎవరు పరిపాలన చేస్తారు? ఉత్తరప్రదేశ్ వాళ్ళ, బాంబే ప్రెసిడెన్సీ వాళ్ళ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ వాళ్ళ, బెంగాల్ ప్రెసిడెన్సీ వాళ్ళ, ఎవరి పరిపాలన చేస్తారు? మిమ్మల్ని మీరు ఎలా పరిపాలన చేయాలనుకుంటున్నారు? సో మీకంటూ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది ఏర్పడాలి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి సలహా మేరకు మనం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది సెటప్ చేసుకున్నాం, ఎలక్షన్స్ పెట్టుకున్నాం. అక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ వచ్చినారు, మొత్తం 389 మెంబర్స్ ఉన్నారు. మనకి ఇండిపెండెన్స్ రాకముందు. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, అంటే ఇండియా అనేది బైఫర్కేట్ అయిపోయిన తర్వాత, ఇండియా పాకిస్తాన్ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత 299 మంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పాకిస్తాన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్ళిపోయి ఉన్నారు. సో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఏర్పడటం, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇక మనల్ని మనం పరిపాలన చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947 లో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉంది. మనకి అప్పటి వరకు మనకి డొమినియన్ స్టేటస్ అనేది ఉంది. డొమినియస్ స్టేటస్ అంటే భారతదేశము అనేది టోటల్ ఒక రిపబ్లిక్ ఏర్పడలేదు. అది రిపబ్లిక్ ఎప్పుడైందంటే, మనం ఒక రాజ్యాంగానికి మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు, మనల్ని మనం అడాప్ట్ చేసుకో, అదేంటే ఆ కాన్స్టిట్యూషన్ ని మనం ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చినప్పుడు మన దేశం ఒక రిపబ్లిక్ అయింది. సో ఈ విధంగా కాన్స్టిట్యూషన్ యొక్క ఆవశ్యకత అది లేకుండా మనం పరిపాలన చేస్తే, మనకి స్కూల్ లెవెల్లో తీసుకుంటే ఒక టైం టేబుల్ అనేది లేకుండా ఒక స్కూల్ ని ఏ విధంగా అయితే రన్ చేయలేమో, ఒక సిస్టమాటిక్ వేలో రన్ చేయలేమో, ఒక కాన్స్టిట్యూషన్ అనేది లేకుండా ఒక ప్రభుత్వం అనేది దేశాన్ని పరిపాలించడం అనేది సింపుల్ గా చెప్పాలంటే అసాధ్యం. సో ఆ విధంగా కాన్స్టిట్యూషన్ యొక్క అవసరము మనం రాసింది కానివ్వండి, లేదా అడాప్ట్ చేసుకున్నది కానివ్వండి, ఎక్కడి నుంచైనా తీసుకున్నది కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కాన్స్టిట్యూషన్ అనేది లేకుండా పరిపాలన చేయడం అనేది చెప్పాలంటే అసాధ్యము. మరి రాచరిక కాలంలో కాన్స్టిట్యూషన్ ఉన్నదా అంటే, రాజు ఆయన చెప్పిందే వేదము, ఆయన మనసులో పుట్టినటువంటి ఆలోచనలు అక్కడ పెట్టుకుంటాడు. కాకపోతే ఆయనకి మంత్రులు ఉంటారు, సలహా ఇస్తారు. ఆయన సలహాలు పాటించాలని రాజుగారు కంపల్సరీగా మంత్రులు ఇచ్చే సలహాలు పాటించాలని ఎక్కడా లేదు. కానీ ఇది రాచరికం కాదు, డెమోక్రటిక్ కంట్రీ. సో కాలం మారిపోయింది. ప్రజల అభిష్టానుగుణంగా మన పరిపాలన చేయాలి, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మన పరిపాలన చేయాలి. వాళ్ళ ఆశయాలు, అభిష్టాలు ఏంటి, ఎలా ఉన్నాయి అనేది స్టడీ చేసి పొందుపరిచినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే మనము కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. అది. థ్యాంక్ యూ సార్. అంటే ఒక స్కూల్, మీరు అన్నట్టు ఎగ్జాంపుల్ చెప్పారు చాలా చక్కగా. ఒక స్కూల్ నడపడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా స్కూల్ నడపలేము. సో ఒక స్కూలే కొన్ని రూల్స్ లేకుండా, కొన్ని రెగ్యులేషన్స్ లేకుండా నడపలేనప్పుడు ఇంత పెద్ద దేశాన్ని నడపడం అనేది చాలా కష్టం. సో సరే సార్, నాకు అంటే చాలా అర్థమైంది. అయితే అసలు ఈ కాన్స్టిట్యూషన్ ని తయారు చేయటానికి ఎవరు ముందుకు వచ్చారు, ఎంత టైం తీసుకున్నారు?
ఇక్కడ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఒక 7 సభ్యులు మహానుభావులు, వాళ్ళ రంగాలలో ఎంతో అనుభవం గడించినటువంటి 7 సభ్యులని తీసుకొని, దాని 7 సభ్యుల్లో ఒకతను, ఆయన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్. ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఎందుకు ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అన్నారు? ఎందుకంటే 7 సభ్యులు ఉన్నటువంటి ఆ కమిటీలో, ఆ కమిటీ 7లో ఈయన ఒకడు. మేజర్ పార్ట్ అంతా కూడాను కాన్స్టిట్యూషన్ మొత్తం డ్రాఫ్ట్ చేసుకోవడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అయిన ఖర్చు 63 మిలియన్ రూపీస్, 6.3 మిలియన్ రూపీస్ ఖర్చు అయింది. అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి మనకి ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్, ముసాయిదా అంటారు, ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ని, అంటే కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేసి రెడీ చేసి పెట్టారు. మరి భారతదేశం లాంటి దేశం, ప్రపంచం మొత్తం కూడా ఇండియాని, మనం ఒక భారతీయులుగా ఉన్నప్పుడు మనకి మన గొప్పతనం తెలియకపోవచ్చు, మన దేశం యొక్క గొప్పతనం తెలియకపోవచ్చు. ఇండియా ఈజ్ వండర్ఫుల్ ల్యాండ్ ఫర్ ద రిమైనింగ్ వరల్డ్. ఏంటి సార్ భారతదేశంలో ఉన్నటువంటి వండర్ ఏంటి? ఎందుకు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు అంత ఆశ్చర్యంగా చూస్తుంది? ఏంటంటే ఇది ఒక చిన్న మాట చెప్పి, అంటే అది తెలిస్తేనే ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడం అనేది ఎంత కష్టం అనేది అర్థమవుతుంది. ఇండియాలో ఉన్నటువంటి డైవర్సిటీ ఫ్యాక్టర్స్ ప్రపంచంలో ఎక్కడా లేదు. 1652 లాంగ్వేజెస్ అండ్ డైలెక్ట్స్ ఉన్నాయి. ఇన్ని లాంగ్వేజెస్, ఇన్ని విభిన్నమైనటువంటి భాషలు, యాసలు ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలు, ఇంత వ్యత్యాసము, భిన్నత్వం ప్రతి విషయంలోనూ, ప్రజల యొక్క ఆలోచనలో కానీ, వాళ్ళ భాషలో కానీ, వాళ్ళ వేషధారణలో కానీ, వాళ్ళ యొక్క కల్చర్లో కానీ ఎంతో భిన్నత్వం ఉంది. కాశ్మీరీలు ఉన్నట్టు బెంగాలీలు ఉండరు, బెంగాలీలు ఉన్నట్టు అస్సాం వాళ్ళు ఉన్నాడు, అస్సాం వాళ్ళు ఉన్నట్టు మనము ఉండము, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండము, మనం ఉన్నట్టు తమిళనాడు వాళ్ళు ఉండరు, కేరళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, ఇట్లా పంజాబీ వాళ్ళు, ఇంతమంది ఇన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతూ వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటూ, ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కాకపోయినా, ఇప్పుడు నాకు బెంగాలీ భాష రాదు, పంజాబీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, బట్ అందరం కూడా అనుకునేది మనమందరం భారతీయులమని, మనదంతా ఒక దేశం అని, ఒక కుటుంబం అనేది. భారతదేశం ఒక కుటుంబం అంటాం. ఇదేం కుటుంబం రా బాబు? తండ్రి మాట్లాడే భాష తల్లికి అర్థం కాదు, తల్లి మాట్లాడే భాష తండ్రికి అర్థం కాదు, వీళ్ళిద్దరు మాట్లాడే భాష పిల్లలకి అర్థం కాదు, అయినా వీళ్ళందరూ కుటుంబం అంటారు. ఇది ప్రపంచానికి ఆశ్చర్యం గొలిపేటువంటిది. మనందరినీ ఒకటిగా ఉంచుతున్నటువంటి శక్తి ఏంటి? దాన్నే మనము నేషనలిస్టిక్ ఫీలింగ్ అంటాం, జాతీయ భావం అంటాము. ఈ జాతీయ భావం అనే దాన్ని అట్లాగా ఒడిచి పట్టుకొని తరతరాలుగా భావితరాలకు కూడాను భారతదేశం ఒకటి, భారతీయులందరూ ఒకటి అనేటువంటి కాన్సెప్ట్ అందించాలి అంటే అసలు ఈ ప్రజలందరికీ కూడాను ఒకే ప్రభుత్వం అనేది ఉండాలి. ఆ ప్రభుత్వం కూడాను ఈ విభిన్నమైనటువంటి మనస్తత్వాలు, విభిన్నమైనటువంటి భాషలు, సంస్కృతులు ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ కూడాను మనమందరం ఒకటి, మనల్ని పరిపాలన చేసే ప్రభుత్వం ఒకటి, మనమంతా ఒక దేశం వాళ్ళం అనేటువంటి ఫీలింగ్ కలగడానికి ప్రతి భారతీయుడు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కన్సిడర్ చేస్తూ, వాళ్ళకున్న సమస్యల్ని కూడాను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరినీ ఒకటి చేసేటట్టు ఒక రాజ్యాంగాన్ని రచించడం అనేది నిజంగా వాళ్ళకి ఈ రోజున మనము చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి గొప్ప అది దైవ కార్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా దేశాలు వేరు, భారతదేశం వేరు. భారతదేశం లాంటి దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించడం, రాబోయే తరాల్లో ప్రభుత్వం ఈ విధంగా పరిపాలన చేస్తేనే భారతీయులందరూ ఒకటిగా ఉంటారు, మనమంతా ఒక దేశంగా ఉంటాము అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ తీసుకురావడం అనేది ఆ మహానుభావులు చేసినటువంటి ఒక గొప్ప కార్యము. అది తరతరాలుగా నిలిచిపోతుంది. ఈయన్నే ఎందుకు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు అంటే 7 సభ్యులు ఉన్నా సరే 7లో ఒక ఆయన చనిపోవడం,
ఆయన ప్లేస్ లో ఇంకొక ఆయన్ని రిక్రూట్ చేయడము. ఓకే. మిగతా వాళ్ళు ఒక ఆయన హెల్త్ ప్రాబ్లం తోటి ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిపోవడము, ఒక ఆయన సోషలిస్ట్ యాక్టివిటీస్ లోకి వెళ్ళిపోవడము. ఓకే. దక్షిణ దేశానికి అంటే సౌత్ ఇండియాలో నుంచి వచ్చినటువంటి ఇద్దరు మెంబర్స్ కూడాను వాళ్ళు సుదూరంగా ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు, ఇక్కడ ఎట్లాగా అనేటువంటి ఇక్కడ దాకా అంటే ఈ అంబేద్కర్ గారి పక్కన కూర్చొని వర్క్ చేసినటువంటి కాలము చాలా తక్కువ. ఆయన ఒక్కడే ఇంచుమించుగా ఆయన ఆరోగ్యము సహకరించకపోయినా, ఎంతో ఇబ్బంది పెట్టినా ఇది ఒక యజ్ఞంగా భావించి ఆయన మనకి రాజ్యాంగాన్ని అందించాడు. కాబట్టి ఆయన మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది నేను చెప్తున్నటువంటి మాటలు కాదు. మనకి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకునేటప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కృష్ణయ్య చెప్పినటువంటి మాట, ఆయన చెప్పినటువంటి వర్డ్ ఇది కంపల్సరీగా మనం అందరం కూడాను దృష్టిలో పెట్టుకున్నటువంటిది. అది మనం రీకలెక్ట్ చేసుకోవాల్సింది, ఆయనకి ఈ రోజున నివాళులు అర్పించాల్సింది కూడా. ఓకే, అది. సో థ్యాంక్ యూ సార్. అంటే కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ అసలు ఎవరు, సభ్యులు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పుకున్నాం, ఆయనే కాదు, మున్షి ఉన్నారు, మహమ్మద్ సద్దుల్లా ఉన్నారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఆయన తమిళియన్, అట్లాగే గోపాలస్వామి అయ్యంగారు ఉన్నారు, ఖతియాన్ ఉన్నారు, మిట్టన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 7 ఒరిజినల్ గా ఏర్పడినటువంటి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్స్. ఓకే, సో సరే, అంటే గాంధీజీకి అంబేద్కర్ కి అంటే ఏ విషయాల్లో డిఫరెన్సెస్ వచ్చాయండి? అంటే మీకు ఏమన్నా ఐడియా ఉందా? అది మనకి ఎక్కడ వస్తుందంటే పూనా ప్యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఓకే. గాంధీ గారు అంబేద్కర్ గారి మధ్యన ఒక ఒప్పందం. ఓకే. ఇది ఎక్కడ వచ్చింది? మనకి స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, దండి మార్చ్ పెట్టారు. ఈ దండి మార్చ్ పెట్టినప్పుడు ఉప్పు సత్యాగ్రహం అనేది మనం తెలుగులో చెప్తాము, ఉప్పు సత్యాగ్రహం. మనకి దీనికి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకోవాలి అంటే, మన మీద వాళ్ళు ట్యాక్సెస్ అస్సలు గవర్నమెంట్ కి కట్టకూడదు అనేటువంటి నిర్ణయం మనం ఒకటి తీసుకున్నాం. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటాం మనం ఇంగ్లీష్ లో, సహాయ నిరాకరణ ఉద్యమం అంటాం. గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టడం అనేది, పన్నులు కట్టడం అనేది గవర్నమెంట్ కి మనం సహాయం చేస్తున్నట్టు. సో సహాయ నిరాకరణ ఉద్యమంలో నాన్ ట్యాక్స్ క్యాంపెయినింగ్, పన్నులు కట్టకండి, ఎటువంటి పన్నులు మీరు కట్టకండి అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి భారతీయ ప్రజల్ని ఎంతో మనకి వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయింది. సో అది గ్రాండ్ సక్సెస్ అయింది నాన్ ట్యాక్స్ క్యాంపెయినింగ్ అనేది. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని బ్రూటల్ గా సప్రెస్ చేశారు. ఆ తర్వాత అంటే అసలు ప్రభుత్వం ఏదైనా సరే, అటు బ్రిటిష్ వాళ్ళైనా కానివ్వండి, ఇప్పుడు మన ప్రభుత్వాలైనా కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అయినా కానీ, రెవెన్యూ లేకుండా పరిపాలన చేయడం అనేది కష్టం. సో ఈ రెవెన్యూ లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు మనకి ఎట్లా అంటే ఒకటి తీసుకోవాలి, ఏంటది? ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి మేజర్ గా రావాల్సింది, అది మనం కట్టట్లేదు. దాంతో ఎప్పుడైతే మనం నాన్ ట్యాక్స్ క్యాంపెయినింగ్ సక్సెస్ఫుల్ చేశామో, ఇక బ్రిటిష్ వాడికి పిచ్చెక్కినట్టు అయిపోయి దేని మీదైనా సరే దాని మీద ట్యాక్స్ వేయడం మొదలు పెట్టాడు. దాంట్లో ఉప్పు మీద కూడా ట్యాక్స్ వేశాడు. మన వాళ్ళు ఒకటే అభిప్రాయం, అరే ఉప్పు మీద ట్యాక్స్ ఎట్లా వేస్తావు? ఉప్పు అనేది సముద్రం నుంచి తయారు చేసుకుంటాం, సముద్రంలో ఉన్న నీళ్లు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పోసినయా? కాదు, అది మనకి సహజ సిద్ధంగా, అది మన చుట్టుపక్కల ఉన్నటువంటి సముద్రపు వాటర్ నుంచి మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ అది, ఈ ఉప్పు తయారు చేయడం అనేది. సో ఈ ఉప్పు తయారు చేయడం తోటి అక్కడ ఏమవుతుందంటే, దీని మీద కూడా పన్నేస్తారా అని చెప్పి ఉప్పు సత్యాగ్రహం అనేది గాంధీ గారు లీడ్ చేయడం. ఇది జరుగుతున్నటువంటి టైంలో బ్రిటిష్ వాళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది పెట్టారు. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. దానికి వెళ్ళినటువంటి సభ్యులు ఉన్నారు, వాళ్ళలో ముఖ్యుడు బిఆర్ అంబేద్కర్. 3 సార్లు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే బిఆర్ అంబేద్కర్ అని చెప్తాం. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి మెక్డొనాల్డ్, అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మెక్డొనాల్డ్, ఆయన చెప్తాడు, ఎవరైనా అందరూ కూర్చుంటే, మీరు అందరూ వచ్చారు కదా, ఇక్కడ గాంధీ ఎక్కడ ఉన్నారు?
గాంధీ గారు రాలేదండి. ఆయన ఫాలోవర్స్ రాలేదు. ఎందుకని? పక్కన ఉన్నోళ్ళు చెప్తారు, మనమే అరెస్ట్ చేసి జైల్లో పెట్టామండి. ఎందుకు అరెస్ట్ చేశాం? వాళ్ళు ఉప్పు సత్యాగ్రహం అని గొడవ పెట్టారు, అందుకని అరెస్ట్ చేశాం. వెంటనే ఆయన ఇర్విన్ పిలిచి చెప్తాడు, ఇర్విన్, యూ హ్యావ్ టు గో టు ఇండియా. ఇండియా వెళ్ళు. At any cost, you have to convince Gandhi and you have to see that he is supposed to come and attend for the next roundtable conference అంటాడు. ఎటువంటి పరిస్థితులైనా సరే నువ్వు ఇండియా వెళ్ళు, గాంధీ గారిని ఒప్పించి ఆయన సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి తీసుకురమ్మంటాడు. వెళ్తాడు. ఆయన వచ్చాడు, ఆయన నచ్చ చెప్తాడు, గాంధీ గారు వెళ్తారు. ఇర్విన్ ఇండియా వచ్చే లోపల జైల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్స్ అందరినీ కూడా రిలీజ్ చేయటం జరుగుతుంది. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్తారు గాంధీ. అందరు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు మెక్డొనాల్డ్ అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ డిస్కషన్ ఏంటి, ఎట్లాగా మీ పరిపాలన ఎట్లా మీరేమనుకుంటున్నారు, గాంధీ గారు మీరు చెప్పండి అని డిస్కషన్ జరుగుతున్నప్పుడు మెక్డొనాల్డ్ ఒక ప్రపోజల్ పెడతాడు. దాన్ని మెక్డొనాల్డ్ అవార్డ్ అంటాం. ఏంటి ఆ ప్రపోజల్ అంటే, గాంధీ గారు భారతదేశంలో ఉన్న ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నాము, మిమ్మల్ని మీరు పరిపాలన చేసుకునే అవకాశం కల్పిస్తాము. ఎలక్షన్స్ పెట్టాలి అంటే ఓటర్స్ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఈ ఓటర్స్ లిస్ట్ ని తయారు చేసేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్స్ లో మైనారిటీ వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళకి సపరేట్ ఓటర్స్ లిస్ట్ తయారు చేస్తామండి, మీరేమంటారు అని అడుగుతాడు. భారతీయులని కులం పేరుతోటి, మైనారిటీస్ అంటే ఇక్కడ కులం పేరుతోటి ఇక్కడ విడగొడుతున్నారు. బ్యాక్వర్డ్ కాస్ట్ పీపుల్ కి సపరేట్ ఓటర్స్ లిస్ట్ అంటాడు. బ్యాక్వర్డ్ కాస్ట్ కి సపరేట్ ఓటర్స్ లిస్ట్ ఎట్లా వస్తుంది? ఎమ్మెల్యే గాంధీ గారు ఒకటే అంటారు, మీరు మీ ఉద్దేశం నాకు క్లియర్ గా అర్థమైపోయింది అంటాడు. వెంటనే మెక్డొనాల్డ్ అంటారు, గాంధీ గారు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దండి, అంటే మీరు సౌత్ ఆఫ్రికాలో వాళ్ళని ఏ విధంగా మీరు సపరేట్ చేశారో నాకు క్లియర్ గా తెలుసండి. ఎందుకంటే నేను సౌత్ ఆఫ్రికాలో మీ మీ ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగానే, మీ ఇంగ్లీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మీరు అక్కడ బ్లాక్ పీపుల్ కి, నల్ల జాతీయులకి సపరేట్ ఓటర్స్ లిస్ట్ అన్నారు. ఆ సపరేట్ ఓటర్స్ లిస్ట్ పెట్టారు. మీరు నల్ల జాతీయులు వాళ్ళని ఎన్నుకోవాలన్నారు. నల్ల జాతీయులు ఎన్నుకోవాలి అంటే అసలు నల్ల జాతీయులు ఎలక్షన్ నుంచోగలగాలి. ఎలక్షన్ నుంచినటువంటి అవకాశం నల్ల జాతీయులకి లేదు అప్పుడు. అంటే ఓటర్స్ లిస్ట్ సపరేట్ చేసి అసలు టోటల్ గా వాళ్ళని ఎలక్షన్ లో లేకుండా చేసి పడేశారు. సో అటువంటిది అక్కడ మీరు రేషియల్ డిస్క్రిమినేషన్, జాతి పరంగా ప్రజలను విడగొట్టారు. ఇక్కడ కాస్ట్ పేరు మీద మీరు ప్రజలను విడగొట్టాలనుకుంటున్నారు, దీనికి నేను ఒప్పుకోను అంటాడు. అప్పుడు మెక్డొనాల్డ్ అంటారు, గాంధీ గారు ఇది మా ఆలోచన కాదు, మీరు చెప్పింది అక్కడ జరిగింది వాస్తవమే ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో, కానీ ఇది మా ఆలోచన కాదు, ఇది మీ లీడర్ ఎవరు, ఈ బ్యాక్వర్డ్ కాస్ట్ లీడర్, ఈ లీడర్ పక్కనే ఉన్నారు అంబేద్కర్ గారు, ఆయన ఆలోచన ఇది, ఆయన చెప్పినటువంటి సలహా ఇది. ఇదేదో బాగానే ఉన్నట్టుంది, వాళ్ళకి కూడాను బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళకి కూడాను సపరేట్ ఓటర్స్ లిస్ట్ ఇచ్చి వాళ్ళకి కాన్స్టిట్యుయెన్సీస్ కొన్ని సీట్లు వాళ్ళకి రిజర్వేషన్ చేస్తే ఎలక్షన్స్ లో వాళ్ళు పాల్గొని వాళ్ళు చట్టసభలకి వచ్చి వాళ్ళు మిగతా వాళ్ళలాగా రాజకీయంగా, తద్వారా మనము ఏం చెప్తాము ఎకనామికల్ గా, సోషల్ గా, పొలిటికల్ గా అన్ని విధాలుగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటది, ఇది మంచి ఆలోచన అని చెప్పేసి మేము కూడా అనుకొని మీ సలహా కోసం అడిగామంటారు. ఆయన వెంటనే అంబేద్కర్ వైపు చూసి నిజమేనా అంటాడు. అవును అంబేద్కర్ గారు. అక్కడ ఫస్ట్ మేజర్ గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. ఆయన వెంటనే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లోంచి వచ్చేస్తాడు. ఇండియా వచ్చేసి పూనా వెళ్ళిపోయి ఆయన డెత్ ఆన్ ఫాస్ట్ ఆన్ టు డెత్, ఆమరణ నిరాహార దీక్ష పొందుతాడు పూనాలో. భారతీయులందరికీ కూడా అర్థం కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు విషయం. వాళ్ళు అడుగుతారు ఏం జరిగింది అక్కడ, బాబు ఇది జరిగింది, అంబేద్కర్ గారు ఇట్లాగా ఈయన ప్రపోజల్ పెట్టారు, బ్రిటిష్ వాళ్ళు ఇట్లాగా పెట్టున్నారు, దీన్ని ఏం చేయాలి. అప్పుడు గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా, భారతదేశం నాయకులు అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి, బాబు ఏంటిది, నువ్వు ఎందుకు ఇట్లా ప్రపోజల్ పెట్టావంటే ఆయన అంటాడు, అవునండి బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు, మా కాస్ట్ వాళ్ళు ఎంతకాలం మేము బ్యాక్వర్డ్ గా ఉండిపోవాలి, మాకు అభివృద్ధి ఎప్పుడు, అభివృద్ధి అంటే మేము అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నా మాకంటూ కొంత రిజర్వేషన్ కావాలి, అది లేకపోతే మేము ఎన్ని తరాలైనా కానీ మేము ఇట్లాగే ఉండిపోతాం, కాబట్టి మాకు కావాలి అంటాడు.
అప్పుడు ఇదే మాటను తీసుకెళ్లి గాంధీ గారు చెప్తారు. గాంధీ గారు అంబేద్కర్ గారు వీళ్ళిద్దరిని ఒక చోట కూర్చోబెట్టి పూనాలో మాట్లాడుకుంటారు. ఉమ్, అప్పుడు గాంధీ గారు చెప్తారు, అంబేద్కర్ గారు మీరు అన్నది కరెక్టే. ఉమ్, బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి. వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందితేనే వాళ్ళు మిగతా కులాలతోటి ఈక్వల్ గా అవుతారు. దానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఈ ఓటర్స్ లిస్ట్ సెపరేషన్ అనేది నేను ఒప్పుకోను. ఓకే. మీరన్నట్టు మీరు ఆశించినట్టు బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు మీరు రిజర్వేషన్ కల్పిస్తే బ్రిటిష్ వాళ్ళు చెప్పినటువంటి రిజర్వేషన్స్ ఇన్ని ఇస్తాము సీట్లని వాళ్ళు చెప్తారు. అంతకన్నా ఎక్కువగా సీట్లు బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళకి ఇచ్చేటువంటి పూచి నాది. ఓకే. వాళ్ళు డివైడ్ చేస్తే దానికన్నా మీకు ఎక్కువ సీట్లు ఇప్పిస్తాను. ఓకే. మీరు ఈ డివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ అనే దానికి ఒప్పుకోకండి ఫస్ట్ అంటారు. ఓకే. అప్పుడు అంబేద్కర్ గారు ఒప్పుకొని ఓకే మాకు కావాల్సింది ఏంటి ఇంకా ఎక్కువ రిప్రజెంటేషన్ అంటారు. yes, కాబట్టి మాకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది కాబట్టి నేను ఈ ప్రపోజల్ ని వెనక్కి తీసుకుంటానని నేను ఒప్పుకోను. ఏంటి ఓటర్స్ లిస్ట్ సపరేట్ చేయటాన్ని ఒప్పుకోనిక అని చెప్పేసి అంటారు. అది వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్, దాన్ని రిజాల్వ్ అయినటువంటి విధానం. ఓకే సార్. సార్ ఇప్పుడు 1949 లో ఏదైతే కాన్స్టిట్యూషన్ తయారైందో అప్పటి కాన్స్టిట్యూషన్ ఇప్పటి కాన్స్టిట్యూషన్ ఒకే విధంగా ఉందండి? ఏ మార్పులు లేకుండా ఏమైనా మార్పులు జరిగినాయా? మనకి అంబేద్కర్ గారు ఒక ప్రొవిజన్ ఇచ్చారండి. ఒక కాన్స్టిట్యూషన్ అనేది చెప్పాలి అంటే అది ప్రాణం. సో ఈ కాన్స్టిట్యూషన్ వాళ్ళు డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఆయన ఒకటే చెప్తాడు, దేశానికి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది ఏంటి, ప్రజల యొక్క అభిప్రాయం. మమ్మల్ని మేము ఇట్లా పరిపాలన చేసుకోవాలనుకుంటున్నాం అనేదే కాన్స్టిట్యూషన్. సో ఈ అభిప్రాయం అంటే ప్రజల యొక్క విష్ అంటాం, అంటే ఆస్పిరేషన్ అంటాం ఇంగ్లీష్ లో, ఆస్పిరేషన్స్ అంటాం. ఆస్పిరేషన్ అనేది ఎట్లా ఏర్పడుతుంది? విత్ ద ఎక్స్పీరియన్స్. మన ఒక ఆశయం అనేది ఈ విధంగా ఉండాలి అని ఒక ఆశ ఉంటుంది. ఈ ఆశకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. మనం పడ్డ కష్టాలు, మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మన ఆలోచనని ప్రభావితం చేస్తాయి. సో ఆయన డ్రాఫ్ట్ చేశాము కాన్స్టిట్యూషన్, ఒక ముసాయిదా తయారు చేసి ఇచ్చాము. దీన్ని దేని బేస్ చేసుకొని? ఇప్పుడున్న తరం బేస్ చేసుకొని ఈ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని చివరికి మన స్వాతంత్రం తెచ్చుకున్నాము. స్వాతంత్ర సంగ్రామంలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి రాబోయే భావితరాల వాళ్ళకి తెలియదు. వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. మనకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు డ్రాఫ్ట్ చేశాం, రచించాము రాజ్యాంగాన్ని. రాబోయే తరాల వాళ్ళకి అప్పుడున్నటువంటి ఆలోచనలు, అప్పుడున్నటువంటి సమస్యలు, అప్పుడున్నటువంటి స్థితిగతులు కానీ మారుతూ ఉంటాయి. కాబట్టి ఆయన కాన్స్టిట్యూషన్ ని అమెండ్మెంట్ చేసుకునేటువంటి సదుపాయం నేను ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి మనం కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఎన్ని దాని ఏమంటాము ఆర్టికల్స్, ఎన్ని షెడ్యూల్స్, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే 395 ఆర్టికల్స్ పెట్టుకున్నారు మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు. 8 షెడ్యూల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ ఉన్నాయి, 22 భాగాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ 2020 సంవత్సరానికి వచ్చేసరికి 470 ఆర్టికల్స్ వచ్చినాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 25 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఏంటి? మార్పులు చేస్తూ వెళ్తున్నాము, దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రజలు మారుతున్నారు, వాళ్ళ ఆలోచన మారుతుంది, వాళ్ళ ఆశయాలు మారుతున్నాయి. తదనుగుణంగా మనం మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ అమెండ్మెంట్స్ విషయము, రాజ్యాంగాన్ని మార్పు చేయడం అనేది ఎన్నోసార్లు జరిగింది. ఇప్పటికి 104 సార్లు మనము రాజ్యాంగంలో మార్పులు చేసుకుంటూ వచ్చాము. అమెండ్మెంట్ అంటాము. ఈ అమెండ్మెంట్ 104 అమెండ్మెంట్స్ అయినాయి భారతదేశ రాజ్యాంగానికి. రీసెంట్ గా జరిగినటువంటిది ఏంటంటే 104th ఈ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పార్లమెంట్ లోను అంటే లోక్సభలోను, స్టేట్ అసెంబ్లీస్ లోను వాళ్ళకు ఉన్నటువంటి సీట్స్ రిజర్వేషన్స్ ని ఇంకొక 10 సంవత్సరాల కాలాన్ని పొడిగిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం అది 104 అమెండ్మెంట్. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి చెప్పుకోవాలంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి ఒకటి చెప్పుకోవచ్చు. అదేంటంటే ఆల్మోస్ట్ మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. కంప్లీట్ చాలా పాయింట్లు యాడ్ చేయడం జరిగింది. అక్కడ మనకి ప్రియాంబుల్లో కూడాను 2 పదాలని యాడ్ చేశారు. సెక్యులర్ అనే పదాన్ని, సోషలిస్ట్ అనే పదాన్ని.
మనము ఈ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు ప్రియాంబుల్ విషయం కూడా చెప్పుకుంటాము ఒక నిమిషం ఆగిన తర్వాత. ఈ 2 పదాల్ని 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో మార్పులనేవి జరుగుతూ ఉన్నాయి. మనకి కేశవానంద భారతి కేసు ఒకటి వస్తది. మార్పుల గురించి చెప్పారు కాబట్టి. అదే ఇప్పుడు సవరణలు అంటాం. కామెంట్స్ లో రవికుమార్ గారు అని ఒకళ్ళు అడిగారండి, కేశవానంద భారతి కేసు అంటే ఏంటి అని. అది కేశవానంద భారతి కేసు అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ పొలిటికల్ పార్టీకి ఉన్నటువంటి ఎజెండాకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటూ పోతున్నారు, సవరణ చేసుకుంటూ పోతున్నారు. ఇలా రాజ్యాంగాన్ని సవరణ చేసుకుంటూ పోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే, అందరికి క్లియర్ కట్ గా అడిగేటట్టు ఒక మాట, ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తానండి. అందరూ ఎవడు సినిమా చూసి ఉంటారు. ఎవడు అవును. ఎవడు సినిమాలో మనకి బన్నీ ఏమవుతాడు, రామ్ చరణ్ గా మారిపోతాడు. అవును. ఎట్లా మారిపోతాడు, లోపల ఫేషియల్ స్ట్రక్చర్ మొత్తం మార్చేసుకుంటూ పోతారు, ఆపరేషన్ చేస్తారు. బన్నీ వేరు, రామ్ చరణ్ వేరు. మనం అమెండ్మెంట్ చేసుకుంటూ పోతే అసలు ఏ ఆశయాలతోటి మన రాజ్యాంగాన్ని రచించుకున్నామో బేసిక్ స్ట్రక్చర్ అనేది టోటల్ గా మార్చుకుంటూ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ వెళ్ళిపోతే ఒక్క రోజు మనము తిరిగి చూసుకుంటే మన రాజ్యాంగాన్ని వైపు చూసుకుంటే ఈ రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్నది. ఓకే. ఈ విధంగా మనం పరిపాలన చేసుకోవాలని చెప్పి మనము మన యొక్క స్వాతంత్ర సంగ్రామం జరుపుకొని మనల్ని మనము స్వాతంత్రం తెచ్చుకున్నది ఎందుక అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. అది రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఈ అమెండ్మెంట్స్ అనేది ఇష్టం వచ్చినట్టు 42nd అమెండ్మెంట్ తర్వాత ఇది జరుగుతుందండి. కేశవానంద భారతి కేసు సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టుని మనము గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. అవును. ఈ రాజకీయ పార్టీల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని సవరణ చేసుకుంటూ పోతే ప్రజలకు అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పొలిటికల్ పార్టీగా ఆలోచించుకుంటూ పోతే అది రాజ్యాంగ సవరణ కిందకి రాదు, వాళ్ళ యొక్క పొలిటికల్ ఎజెండా కిందకి మారిపోతుంది. కాబట్టి అలా చేయకూడదు, ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని సవరణ చేయకూడదు. ముఖ్యంగా బేసిక్ స్ట్రక్చర్, ఒక బిల్డింగ్ కి పునాదులు ఉంటాయి. అవును. బిల్డింగ్ ఉంది, మీరు బయట ఎలివేషన్ ఎట్లయినా చేసుకోండి, కలర్స్ ఏ విధంగా మార్చుకోండి, కానీ బిల్డింగ్ పునాదులు మారుస్తారంటే బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది. అవును. కాబట్టి వెరీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ జోలికి రాకండి అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేశవానంద భారతి కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు అంటే నాకు ఒక చిన్న డౌట్, ఇందాక మీరు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ప్రజల అభిష్టం మేరకు, ప్రజల కోరిక మేరకు పరిపాలన చెయ్యాలి, దానికి రాజ్యాంగం ఉంది అని చెప్పారు. అంటే ఇప్పుడు నేను పార్టీ ప్రస్తావన తేవట్లేదు, అంటే ప్రజలు అందరూ కోరుకున్నారని చెప్పి ఒక తప్పును కూడా ఒప్పుగా రాజ్యాంగం మార్చేసిద్దండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వస్తున్నాను, మీరు అడిగిందే నాకు అర్థమైంది. చెప్పండి. ఇక్కడ ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, పార్టీ ఏదైనా కానివ్వండి, ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఎక్కడైనా, భారతదేశంలో ఎక్కడైనా కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే ఎవ్వరు కూడాను కాన్స్టిట్యూషన్ కి అతీతులు కాదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే, ప్రజానాయకులే. అటు మోడీ గారు కానీ, ఇటు మన సీఎం కానీ, వేరే రాష్ట్ర సీఎంలు కానీ, ఎవరైనా కానివ్వండి, ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులే. కానీ ఇక్కడ మర్చిపోకూడదు, మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి ఎవ్వరు అతీతులు కాదు, ప్రథమ పౌరుడు కూడా అతీతుడు కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ సిటిజన్ అంటాం, ఆయన కూడా అతీతుడు కాదు. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాలి. మనము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఈ కోర్టులు అనేది, జ్యుడిషియరీ అనేది ఎంటర్ అవుతుంది. ఎందుకంటే దానికి ఒక బాధ్యత ఉన్నది. ఇట్ ఈస్ కీన్లీ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ అంటాం. ఏంటది? రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు చేతిలో ఉంటుంది, కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈ రాజకీయ పార్టీల వాళ్ళు రాజ్యాంగం పరంగా ఏర్పడినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా అతిక్రమించి మేము ప్రజానాయకులము, మాకు ఫుల్ మెజార్టీ ఉంది, మేము ఏ విధంగా అయినా చేస్తాము అని చెప్పి ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా సరే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటే అది రాజ్యాంగానికి విరుద్ధంగా కనుక ఉంటే, రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి సంస్థలకి ఇబ్బందిగా ఉంటే కోర్ట్ ఆఫ్ లా అనేది కంపల్సరీగా ఇంటర్ఫేర్ అవుతుంది. ఎందుకు? అది రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత దానికి ఉంటుంది, అది రక్షించుకుంటుంది. వెరీ గుడ్. అలాగా రాజ్యాంగం పరిధిలోకి వచ్చేటువంటి బాడీస్ ఏమున్నాయి సార్? మనకి ఎలక్షన్ కమిషన్ ఉంది, ప్లానింగ్ కమిషన్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నా సరే, ప్రధానమంత్రి ఏర్పాటు చేసినా కానీ
అవి ఉన్నది. సో ఓకే. మనకి ఎన్నో కమిషన్స్ ఉన్నాయి. మనకి అవును. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు తీసుకున్నా గానీ ఉమ్, ఈ రాజ్యాంగ పరంగా ఏర్పడినటువంటి సంస్థలు ఏవైనా ఉమ్, మనం కమిషన్స్ అంటున్నాం. అవి ఏవైనా సరే దానికి చట్టబద్ధత కల్పించబడింది. పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి దానికంటూ ఒక వ్యక్తిలాగా, అది ప్రాణమున్న వ్యక్తిలాగే అంతే. అవును. ఒక ప్రాణమున్న వ్యక్తి, ప్రాణాన్ని పోసింది పార్లమెంటు. మరి ఆ కాన్స్టిట్యూషనల్లీ ఫామ్ అయినటువంటి బాడీని కాన్స్టిట్యూషన్ రక్షించుకుంటది. కాన్స్టిట్యూషన్ అది అతిక్రమించి ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం కోర్ట్ ఆఫ్ లా అనేది మనకి కేర్ ఓకే. తీసుకుంటూ ఉంటది. ఓకే. ఓకే. ఇప్పుడు అంటే మన దేశం రాజ్యాంగం, మిగతా దేశం రాజ్యాంగం కామెంట్స్ లో ఒక అతను అడిగాడండి. ఆ, అమెరికా రాజ్యాంగం, మన రాజ్యాంగం, ఏ దేశం రాజ్యాంగం అయినా ఒకటే ఉంటదండి? మనం రాజ్యాంగాన్ని రచించేటప్పుడు కొన్ని పాయింట్స్ అంటే ఉమ్, దగ్గరగా 60 దేశాల యొక్క రాజ్యాంగాల్ని ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అంటున్నాం. ఆ, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ, దాంట్లో అంబేద్కర్ గారు 60 దేశాల యొక్క రాజ్యాంగాల్ని స్టడీ చేశారు. ఎందుకంటే భారతదేశం లాంటి దేశాన్ని ఒక ప్రభుత్వం పరిపాలన చేయాలి అంటే, యూనిటీ ఆస్పెక్ట్ ని కాపాడాలి అంటే, ప్రజలకు అనుగుణంగా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం రాజ్యాంగాన్ని రచించాలి అంటే మన స్థితిగతులకు అనుగుణంగా ఉండేటువంటిది. దీన్ని బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కూడా స్టడీ చేశాం. ఉమ్, దాన్ని మాక్సిమం మనం కొంచెం ఎక్కువ భాగమే అడాప్ట్ చేసుకున్నాం. yes, దాని మీద ఒక కామెంట్ కూడా వచ్చింది. అవును. మీరు రాసినటువంటి రాజ్యాంగం ఏంటయ్యా మీరు రాసింది, ఆడ మేజర్ పాయింట్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 కదా అన్నారు. కాదు, చాలా అంశాలు చాలా దేశాల నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక రాజ్యాంగానికి ముందర ప్రియాంబుల్ అంటున్నాం. ఈ ప్రియాంబుల్ యొక్క టెర్మినాలజీ తీసుకోవాలంటే ఆస్ట్రేలియా నుంచి కంకరెంట్ లిస్ట్, అంటే మనం ఒక ఫెడరల్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అని డివిజన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని ఉన్నాయి. ఎవరి పరిధి ఏంటి అనేది క్లియర్ కట్ గా రాసుకోవడం జరిగింది. మీరు కొన్ని విషయాల్లో మీరు చట్టాలు చేయొచ్చు, మేము కొన్ని విషయాల్లో చట్టం చేస్తాము, కొన్ని విషయాల్లో ఉమ్మడి అంశాలు ఉంటాయి, వాటిల్లో మనం ఇద్దరం కలిసి చేయొచ్చు. కానీ ఇక్కడ ఉమ్మడి అంశాలు కంకరెంట్ లిస్ట్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎడ్యుకేషన్ తీసుకోండి. ఎడ్యుకేషన్ అనేది మనకి కంకరెంట్ లిస్ట్ లో ఉంది. కాబట్టి మనకి సెంట్రల్ బోర్డు, స్టేట్ బోర్డ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ సంబంధించి మనం ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి లేదండి. మనకి రీసెంట్ గా మన రాష్ట్రంలోనే ఒక విషయం ఉంది. మనము అభివృద్ధి పేరుతోటి ఏదైనా చర్య తీసుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ ప్రజాభిప్రాయం కూడా తీసుకున్నాము, మేము చేస్తున్నాము అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి ఎక్కువ అధికారులు ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. కంకరెంట్ లిస్ట్ లో మనకి ఎడ్యుకేషన్ ఉన్నది, రాజ్యాంగం. అక్కడ మనము స్టేట్ గవర్నమెంట్ మనం నిర్ణయాలు మనం తీసుకోవచ్చు అనుకుంటే అక్కడ అప్పర్ హ్యాండ్, పై చెయ్యి ఎవరిది అంటే సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవుతుంది. ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవాలి తప్పితే మనకి అధికారం ఇచ్చాం కదా మన నిర్ణయాలు మనం తీసుకోవడానికి లేదు అనేది మనము ప్రాక్టికల్ గా రీసెంట్ గా మనం ఎక్స్పీరియన్స్ పొందాం. ఓకే. సో ఇక్కడ మనం రాజ్యాంగం రచించేటప్పుడు 60 దేశాల యొక్క రాజ్యాంగాలు తీసుకున్నాం. మనకి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అంటాం, ఉమ్, ప్రియాంబుల్లో ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ఉమ్, అలాగే ఫెడరల్ వ్యవస్థ ఎక్కడి నుంచి? కెనడా నుంచి తీసుకున్నాము. అలాగే మనం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దేశం నుంచి మనం తీసుకున్నాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ తీసుకున్నామంటే ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఇట్లా ఒక్కొక్క ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ ఒక్కొక్క దేశం నుంచి మనం అడాప్ట్ చేసుకొని మనం స్థితిగతులకు అనుగుణంగా మనము రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. అది కూడాను మనకి సూటబుల్ అవ్వాలి. ఇక్కడ మనకి ఈ రాజ్యాంగం గురించి చెప్పుకునేటప్పుడు ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి వాళ్ళల్లో మనము ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక వ్యక్తి గురించి మాత్రం మనము అంబేద్కర్ గురించి ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో బెనగల్ నరసింహరావు, ఎస్, బెనగల్ నరసింహరావు, ఆయన కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, సలహాదారుడు. వీళ్ళు ముసాయిదా తయారు చేసిన తర్వాత దాన్ని మొత్తం స్టడీ చేసి దాంట్లో మార్పులు చేర్పులు, ఈ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కూడాను ఆయన సలహా మీద పెట్టుకోవడం జరిగింది. అంబేద్కర్ ఏ విధంగా అయితే మనం యాక్చువల్ గా టోటల్ వర్క్ అయింది, కానీ దానికి రూపురేఖలు ఇచ్చి దానికి ఒక రూపాన్ని కల్పించడంలో
నరసింహరావు యొక్క పాత్ర ఎంతో గొప్పదని చెప్పేసి చెప్పాలి. ఆయన కూడాను ఈ సందర్భంగా మనము రీకలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే ఇంకొకటి సార్, చెప్పండి. ఈ కాన్స్టిట్యూషన్ 100% సేఫ్ గార్డ్ చేయటానికి కోర్ట్స్ ఉన్నాయి. ఈ కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా అంటే మనం చూస్తున్నటువంటి సందర్భాల్లో కోర్టుల మీద కూడా కేసులు వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆ విషయాలు కూడా కాన్స్టిట్యూషన్ లో రచించారండి. అంటే మనకి అంటే డైరెక్ట్ పాయింట్ ఒకటి మర్చిపోతున్నాం. భారతీయులుగా ప్రపంచంలో ఏ కాన్స్టిట్యూషన్ ఇవ్వనటువంటి రైట్స్ మనకి మన రాజ్యాంగం కల్పించింది. ఫండమెంటల్ రైట్స్ అంటున్నాం. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ లో అంతర్లీనంగా ఉన్నది జ్యుడిషియరీ సిస్టమ్ మనకున్నది. ఇండిపెండెంట్ మనకి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 మేజర్ పార్ట్స్. దేనికి దానికి ఎటువంటి సంబంధం లేకుండా ఎవరి పరిధి వాళ్ళకున్నది. లెజిస్లేషన్ చేస్తాము, లెజిస్లేటర్స్ అంటాం, చట్టాలు చేసేటువంటి వాళ్ళు, చట్ట సభల్లో ఉన్నటువంటి వాళ్ళు. మేము చట్టాలు చేస్తాము, మేము అమలు పరుచుకుంటాము అంటే మీరు చేసేటువంటి చట్టాలు ప్రజలకి ఎంత మేరకు ఉపయోగపడతాయి అనేది ఎవరు ఆలోచిస్తారు అంటే జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. చట్టం చేశారు, అమలు పరుస్తున్నాము, అది ఎంత మటుకు సక్సెస్ఫుల్ అయింది, ఎంత మటుకు ప్రజలకు ఉపయోగపడుతుంది. ఒక చట్టాన్ని చేయాలనుకుంటున్నాము, జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి అధికారము అక్కడ జ్యుడిషియరీకి ఉన్నది. నువ్వు రివ్యూ ఎట్లా చేస్తావు, నువ్వు ఎట్లాగా, మేము ఒక ప్రభుత్వము, మేము నిర్ణయాలు తీసుకున్నాము, ప్రజాభిష్టానికి అనుగుణంగానే మేము పోతున్నాము. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మమ్మల్ని ప్రజలు ఎన్నుకోవాలంటే వాళ్ళకి వ్యతిరేకంగా మేము నిర్ణయాలు తీసుకోలేము, వాళ్ళ అభిష్టానికి అనుగుణంగానే తీసుకుంటున్నాము, దీన్ని మీరు తప్పెట్లా పెడతారు అనేటువంటి కాన్సెప్ట్ లో ప్రభుత్వాలు ఆలోచిస్తే జ్యుడిషియరీ ఎట్లా ఆలోచిస్తుంది? మీరు ప్రజల వైపు నుంచి ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. అక్కడ అంతర్లీనంగా ఇంకొక పదం ఉంది. ఏంటి? ప్రజా వ్యతిరేక విధానాలు మేము అమలుపరిస్తే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి రాలేము అని చెప్పి మీరు అండర్లైన్ చేసుకుంటున్నప్పుడు మీ ఆలోచనలు, మీ పథకాలు ఏ విధంగా ఉంటాయండి? మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగానే ఉంటాయి. తదనుగుణంగానే మనం ప్లాన్ చేసుకుంటాం. అది మీరైనా, నేనైనా, ఇప్పుడు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కానీ మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే, ప్రజా రంజకంగా పరిపాలన చేయాలి అంటే ప్రజలకు అనుగుణంగానే మనం ప్లాన్లు వేస్తాము, ప్రోగ్రామ్స్ తీసుకొస్తాము. కానీ ఇక్కడ అది ఎంత మటుకి కరెక్ట్, ప్రజలందరికీ కూడాను ప్రజల వైపు నుంచి మీరు ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశం అంతర్లీనంగా ఉన్నప్పుడు దాన్ని సమీక్షించాల్సినటువంటి బాధ్యత కోర్టులకు ఉంటుంది. ఆ విధంగా జ్యుడిషియల్ రివ్యూ అనేది జ్యుడిషియరీ యొక్క మేజర్ యాక్టివిటీ. మీరు ఎట్లా రివ్యూ చేస్తారు అని కోర్టుల మీద మనం కేసు వేయడం అనేది అది ఒక విధంగా చెప్పాలంటే కొండతో ఢీకున్నట్టే అవుతుంది. అది ఒక కాన్స్టిట్యూషన్ అంటే మనకి లెజిస్లేటివ్ ఎంత గొప్పదో జ్యుడిషియరీ అంతే గొప్పది, ఎగ్జిక్యూటివ్ కూడా అంతే గొప్పది. నువ్వెంత అని చెప్పేసి ఒకళ్ళు అనుకుంటే అది హాస్యాస్పదం అవుతుంది. నేను లెజిస్లేషన్ చేస్తాను, ఆ పవర్ నాకు ప్రజలు ఇచ్చారు అంటే ఇచ్చారు, కానీ జ్యుడిషియరీ కూడా ఉంది. అది దానికి వ్యతిరేకంగా మనం పోలేము. అసలు మనం కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా పోలేము. ఎవరు కూడా కాన్స్టిట్యూషన్ కి అతీతులు కాదు. మరి అటువంటి కాన్స్టిట్యూషన్ నే సేఫ్ గార్డ్ చేసేది జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత ఉన్నది. మరి అటువంటి వ్యవస్థ మీద నువ్వు కేసులు వేస్తాను అంటే అది ఎంతవరకు సబబు అనేది, అది ఎంతవరకు కరెక్ట్ అనేది కాలమే చెప్తుంది. సో చాలా క్లియర్ గా వివరించారు ఆ పదాన్ని, అంటే డైరెక్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇందాక మీరు చెప్పారు 470 ఆర్టికల్స్, 11 షెడ్యూల్స్, ఏదో 20 పార్ట్స్ అన్నారు. అసలు 25 పార్ట్స్ అంటే ఏంటి? మనకి కొన్ని ముఖ్యమైనటువంటి, అంటే మొత్తం 25 పార్ట్స్ గురించి చెప్పుకోకపోయినా కొన్ని పార్ట్స్ గురించి చెప్తానండి. పార్ట్ 1 అంటే భాగాలు ఉన్నాయి. మన కాన్స్టిట్యూషన్ గురించి చెప్పాలంటే డిఫరెంట్ పార్ట్స్, ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్కటి ఉన్నది. పార్ట్ 1 తీసుకుంటే అక్కడ మన స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ గురించి ఉంటుంది.
ఓకే. ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, దాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నటువంటి స్టేట్స్ విడిపోతున్నప్పుడు ఈ పరిస్థితి ఏంటి, లేదా 2, 3 స్టేట్స్ ని కలపాల్సి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి, ఒక ఒక రాష్ట్రం యొక్క బౌండరీస్ మార్చాల్సి వచ్చినప్పుడు పరిస్థితులు ఏంటి, ఓకే. ఒక యూనియన్ టెరిటరీగా దేన్ని డిక్లేర్ చేస్తాము, ఒక యూనియన్ టెరిటరీగా ఉన్న గోవాని మనం స్టేట్ గా డిక్లేర్ చేస్తాం, మార్చాము. ఆ! అట్లాగే ఇప్పుడు మనకి సిక్కిం ఉంది. సిక్కిం అంతకు ముందు భారతదేశంలో భాగం కాదు. అది భారతదేశంలో ఒక భాగమైంది. ఇట్లా అప్పటిదాకా మన భారతదేశంలో భాగంగా లేనటువంటి రాష్ట్రాలు ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఓకే. అంతకు ముందు అంటే ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. అంటే సార్ అంటే మిమ్మల్ని అడ్డుపడుతున్నానని కాదు. ఈ రాష్ట్ర విభజన అన్న పాయింట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా స్టేట్ ని కలపొచ్చు, విడగొట్టొచ్చు, ఎలా విడగొట్టాలి, ఎలా కలపాలి అని ఉంటదండి. క్లియర్ కట్ గా ఉంది. క్లియర్ కట్ గా ఉంది. దానికి ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ దాని ప్రొసీజర్స్ కి అనుగుణంగానే జరగాలి తప్పితే అదే దానికి విభజన అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే డివైడ్ చేశారా? మనం అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనము న్యాయబద్ధంగా, చట్టపరంగా మనం పోతున్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. అవును. మనము అంతర్లీనంగా లోపల మనం ఏదైనా పొలిటికల్ అడ్వాంటేజ్ పెట్టుకొని ప్రజా సమస్యల్ని తీర్చడంలో ముందుండాల్సిన వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ బెనిఫిట్ కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనకి అంతరాత్మ అంటాము. అది నువ్వు చేస్తున్నది తప్పు, ఇది ఓపెన్ గా జరగట్లేదు అనుకున్నప్పుడు ముసిగేసి చేస్తారు. మనం చేస్తున్న విషయము తప్పు అనుకున్నప్పుడు ముసుగేసుకుంటాం, బయటకు కనపడనీయం. ఓకే. అంటే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనే పదం కూడా కాన్స్టిట్యూషన్ లో ఉంటుందా సార్? స్పెషల్ స్టేటస్ అనేది అన్యాయం జరిగింది లేదా విభజన జరిగిన తర్వాత ఒక ప్రాంతం ఏదైనా కోల్పోయింది, అవును, ఆర్థికంగా వెనుకబాటుతనం ఏర్పడింది. ముఖ్యంగా మన గురించి చెప్పుకోవాలి అంటే ఇది అందరికి వర్తిస్తుంది. జనరల్ గా నేను చెప్పాలంటే ఆంధ్రులకి, ఇప్పుడు ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి 13 జిల్లాల గురించి చెప్పుకుంటే అసలు మన పరిస్థితి ఏంటో చాలా వింతగా ఉంటుంది. మనము మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయినప్పుడు అప్పటిదాకా అభివృద్ధి చేశాం. ఏది చెన్నైని, చెన్నాపట్నం. అవును. దాన్ని అభివృద్ధి చేసింది, దాన్ని ఆర్థికంగా పుష్టి తీసుకొచ్చింది మనకు ఆంధ్రులే. ఆంధ్ర. అదే వదులుకున్నాం, అయిపోయింది. ఆ తర్వాత మన సహోదరులు తెలంగాణ కావాలనుకున్నారు. అప్పటిదాకా మనము అందరూ కలిసి ఉన్నాము, హైదరాబాద్ డెవలప్ చేసాము, మనది అనుకున్నాము, అంతా పెట్టాము, అది డెవలప్ అయిపోయింది. ఇప్పుడు మనం సోదరుల దగ్గరే ఉంది, బయటికి పోలేదు. అవును. తమిళ సోదరులకు ఒకటి ఇచ్చాము, తెలంగాణ సోదరులకు ఒకటి ఇచ్చాము. ఇప్పుడు మనకంటూ ఏది ఉందో ఏది లేదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఒక క్యాపిటల్ అనేది, కన్స్ట్రక్షన్ అనేది రోమ్ కెనాట్ బి బిల్ట్ ఇన్ సింగిల్ డే. అది కూడాను ఇప్పుడు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అన్ని సదుపాయాలతోటి మనము అంటే ప్రపంచము మన దృష్టిని ఆకర్షించాలి అని ఒక క్యాపిటల్ కట్టుకోవాలనుకున్నప్పుడు అది ఒక రోజులో అయ్యే పని కాదు, 5 సంవత్సరాలు అయ్యే పని కాదు. అది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. దాన్ని మనము ఎట్లాగా నిర్ణయం తీసుకోవాలి అంటే ముందలే పలానా ప్రాంతంలో పెట్టాలి, పలానా విధంగా పెట్టాలి అని, లేదా ఇప్పుడు మన ప్రభుత్వం అనుకున్నట్టు 3 రకాలుగా పెట్టాలి అనుకుంటే అది కూడా తప్పను. అది కూడా తప్పు కాదు. ఎందుకంటే ఒక చోటే కాన్సన్ట్రేట్ అయిపోకూడదు కూడాను, అది కూడా ఉన్నది మనకి. కాబట్టి ఇప్పుడు మీరు అడిగినటువంటి పాయింట్ ఏంటి, మన స్పెషల్ స్టేటస్ అనేది, స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చేటువంటిది ఏంటంటే పరిశ్రమలు వస్తాయి, ట్యాక్స్ మనకి బెనిఫిట్స్ వస్తాయి, ఆర్థికంగా మనం అభివృద్ధి చెందడానికి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని రంగాలు కూడా. ఒకసారి పరిశ్రమలు అనేది అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా అగ్రికల్చర్ సెక్టర్ కూడా తీసుకుపోతుంది, దాంతో పాటు సర్వీస్ సెక్టర్ దాంతో పాటు వచ్చేస్తుంది, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుద్ది. అప్పుడు విడిపోయాము, ఏదో నష్టపోయాము అనేటువంటి భావన మనలో ఉండదు. ఇప్పుడు అంటే ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇస్తే ఆన్సర్ ఏముంటది సార్ దానికి? ఎట్ ప్రెసెంట్ ఇస్తే అమరావతిని. అమరావతి రిలీజ్ చేశారు, గెజెట్ లో వచ్చేసింది. ఏంటి, మనకి 3 రాజధానులు, లెజిస్లేటివ్ క్యాపిటల్, అక్కడ జ్యుడిషియరీ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని పెట్టేశారు. సెక్రటరియట్ ఒకటి అమరావతిలో ఉంటుంది, మొత్తము పరిపాలన అంతా కూడా వైజాగ్ లో ఉంటుంది, హైకోర్టు ఏమో కర్నూలులో ఉంటుందని చెప్పేసి గెజెట్ అయితే రిలీజ్ అయిపోయింది.
ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? ఓకే. ఎక్కడుంది? అవును. ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇప్పుడు ఎగ్జామ్ లో కనుక వస్తే జ్యుడిషియరీ క్యాపిటల్ మనకి స్పెషల్ గా అన్నమాట. 3 క్యాపిటల్స్ ఉన్నటువంటి రాష్ట్రంగా మనకి భారతదేశంలో ఒక గుర్తింపు ఉంటుంది. అవును. ఒక విధంగా అది కరెక్టే అనిపిస్తది. ఎందుకంటే వికేంద్రీకరణ జరగాలి. ఒక చోట కేంద్రీకరణ జరిగితే ఏమవుతుంది? ఎకనామికల్ గా ఒక చోట అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ వెల్త్ అంతా ఒక చోట కాన్సంట్రేట్ అయిపోతుంది. హ్మ్. అది బానే ఉంది. మరి జ్యుడిషియరీ సెపరేట్ చేసినంత మాత్రాన, హ్మ్. సెక్రటేరియట్ ఒక చోట పెట్టినంత మాత్రాన ఆర్థికంగా 3 ప్రాంతాలు కూడాను హ్మ్. ఒకే విధంగా అభివృద్ధి చెందుతాయని ఎక్కడైనా ఉన్నదా? అవునవును. నేను లేదు. అదే అడగబోతున్నాను. ఇది కాదు. అవును. యాక్చువల్‌గా చేయాల్సింది మీరు చేసింది పరిపాలన పరంగా 3 చేయండి. బానే ఉంది. ఓకే. కానీ దీని వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతుంది అంటే అది కాదు. అన్ని అవును. ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇండస్ట్రీస్ అనేది ఏర్పాటు చేసుకుంటే చెయ్యాలి. అవును. ఆయా ప్రాంతాల్లో అగ్రికల్చర్‌గా గాని, ఇండస్ట్రియల్‌గా గాని ప్రజలు అభివృద్ధి పదంలో నడవాలి అంటే ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. హ్మ్. బిచ్చగాళ్ళని చేయకూడదు. చాలా బాగా చెప్పారు క్లియర్ సార్. కట్‌గా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళకి మనం డబ్బులు పడేయడం కాదండి చేయాల్సింది. ఓకే. వాడు పని చేసుకొని డబ్బులు సంపాదించేటువంటి పరిస్థితులు మనం కల్పించగలగాలి. ఓకే. ఆ విధంగా మనం కల్పించాలి అంటే అది వ్యవసాయ రంగం కానివ్వండి, పారిశ్రామిక రంగం కానివ్వండి, సేవా రంగం కానివ్వండి. అవి అభివృద్ధి చెందడానికి ఆయా పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ రంగాలను అభివృద్ధి చేయగలమో అది అభివృద్ధి చేస్తే అన్ని ప్రాంతాల వాళ్ళు చక్కగా అభివృద్ధి చెందుతారు. యెస్. హైకోర్టు పెట్టినంత మాత్రాన కర్నూలు అభివృద్ధి కాదు. ఆ! సెక్రటరీ పెట్టినంత మాత్రాన అమరావతి అభివృద్ధి కాదు. లెజిస్లేటివ్ బాడీ అక్కడ చట్టసభలు చేస్తాము అంటే విశాఖపట్నం అభివృద్ధి కాదు. ఎప్పుడు అభివృద్ధి చెందింది అన్ని ప్రాంతాలంటే ఆయా ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. దీనికి పారిశ్రామిక అభివృద్ధి చెందాలి అంటే పరిశ్రమలు రావాలి. ఈ పరిశ్రమలు రావాలంటే వాళ్ళకి మనము ఈ స్పెషల్ స్టేటస్ పరంగా ఈ మనము టాక్స్ బెనిఫిట్స్ అనేది కనుక ఇస్తే హ్మ్. విభిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి విదేశాల నుంచి కూడా మనకి పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అవును. అది చేయాల్సి ఉంటుంది. అది వదిలిపెట్టేస్తున్నారు. స్పెషల్ అవును. స్టేటస్ అనేది మర్చిపోతున్నారు. అది ఎవరైనా కానివ్వండి, ఏ పొలిటికల్ పార్టీ అయినా కానివ్వండి, వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్ గురించి ఆలోచించారు తప్పితే, దాని మీద ఉద్యమం, దాని మీద అసలు మనసెరిగి చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువండి. ఈ విషయంలో మన సోదరుల్ని మాత్రం నేను అభినందిస్తానండి. ఒక పని చేయాలి అంటే అది సాధించుకునే వరకు వాళ్ళు ఆగలేదు, సాధించుకున్నారు. వెరీ గుడ్. సరే అంటే నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు 1949 నవంబర్ 26థ్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయిపోయి అడాప్ట్ అయిపోయింది. హ్మ్. బట్ జనవరి 26, 1950 దాకా ఎందుకు ఆగారు సార్? జనరల్‌గా ఇది డిసెంబర్ పిల్లలకి 2 మంత్స్ చెప్పేటప్పుడు ఎందుకు ఆగారు? కూడాను ఒకటి అడుగుతాము. ఎందుకు ఆగుంటారు చెప్పండి అంటే వాడేదేదో రీజన్ చెప్తాడు. ఓకే. అది ఆ రోజు మంచి రోజనో, ఆ! లేకపోతే ముహూర్తం ఇప్పుడు బాగుందనో, అప్పటినుంచి మనం రిపబ్లిక్ అయితే బాగుంటదని ఇదది కాదు. ఆ! మనము స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు ఆ! 1930లో లాహోర్ సెషన్ 1929, 30 అంటాం. ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ డిసెంబరు నెల లాస్ట్ 3 రోజులు సంవత్సరిక సభలు జరుగుతాయి. ఓకే. యాన్యువల్ సెషన్స్ జరుగుతాయి. హ్మ్. లాహోర్‌లో మీటింగ్ జరుగుతుంది. లాహోర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు దానికి జవహర్‌లాల్ నెహ్రూ ప్రెసిడెంట్. ఐఎన్‌సి ప్రెసిడెంట్ అప్పుడు. హ్మ్. అప్పటి వరకు మనం అడుగుతున్నది ఏంటి? వి వాంట్ ఫ్రీడమ్, వి వాంట్ ఫ్రీడమ్. స్వాతంత్రం కావాలి, స్వాతంత్రం కావాలని అడుగుతున్నాం. అవును. ఆ సభలో ఒక పిల్లోడు అడుగుతాడు. అడిగాడో లేదో నాకైతే తెలీదు. కంపల్సరీగా ఒకడికి డౌట్ వచ్చింది. ఏంటయ్యా బాబు! వి వాంట్ ఫ్రీడమ్ అంటావు. బాలగంగాధర్ తిలక్ ఎప్పుడో చెప్పాడు పెద్దాయన. ఫ్రీడమ్ ఈస్ మై బర్త్ రైట్ ఐ షల్ హావ్ ఇట్ అన్నాడు. అవును. స్వాతంత్రం అనేది వాడిచ్చేదేంటి? నేను తీసుకునేదేంటి? అదేమన్నా చాక్లెటా? అవును. వాడిచ్చేదేంటి? నేను తీసుకునేదేంటి? స్వాతంత్రం అనేది అది నా జన్మ హక్కు. హ్మ్. కాబట్టి స్వాతంత్రం కోసం పోరాటం కాదు. సెల్ఫ్ రూల్ కోసం పోరాటం. అవును. స్వపరిపాలన కోసం సంపూర్ణ పరిపాలన. కంప్లీట్ సెల్ఫ్ రూల్ కోసం పరిపాలన. యెస్. కంప్లీట్ సెల్ఫ్ రూల్ అనేది మనకి ఇక్కడ నుంచి ఎజెండా అవుతుంది. మనల్ని మరి పరిపాలన చేసుకుంటున్నాము. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి గుర్తుగా అంటే డిసెంబర్ నెలలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం రాబోయేటువంటి 1930 జనవరి 26న భారతీయులందరూ కూడాను
మన యొక్క జెండాను ఎగరవేసి, భారతీయ జెండా మనకంటూ ఒక జెండా ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి యాక్చువల్ జెండా కాదు, ఓకే. అప్పుడు మనకంటూ ఒక జెండా ఉంది. ఆ జెండాని మీరు ఎగరవేయండి. ప్రతి వాడలా మీరు ఎగరవేయండి. మనం స్వాతంత్రాన్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. వాడిచ్చేదేంటి స్వాతంత్రం? అది మన జన్మ హక్కు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ జనవరి 26, 1930న భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో వాడలా ప్రజలు జెండాలు ఎగరవేసి వందనాలు చేస్తుంటే బ్రిటిష్ వాడికి అర్థం కాల. పీపుల్, వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ హియర్ అన్నాడు. కళ్ళు దొబ్బేసినాయా? జెండా వందనం చేస్తున్నాం. జెండా వందనం ఎట్టా చేస్తున్నావు ఏంట్రా స్వామి? వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఇండిపెండెన్స్. ఎవరు ఇచ్చారా నీకు స్వాతంత్రం? హూ గేవ్ యూ ఫ్రీడమ్? వీఆర్ సపోజ్ టు గివ్. ఫ్రీడమ్ ఈజ్ అవర్ బర్త్ రైట్. ఇట్ ఇస్ నాట్ ఎ చాక్లెట్ యూ షుడ్ గివ్ అండ్ ఐ షుడ్ టేక్. మన పరిపాలన మనము అదాన్ని గుర్తుగా ఆ 26 జనవరి అనేది ఫస్ట్ మనము మన స్వాతంత్రాన్ని దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునే దానికి గుర్తుగా మనము రాజ్యాంగాన్ని మొత్తాన్ని రెడీ చేసుకున్నా సరే, ఆ 2 నెలలు ఆగి 26 నవంబర్ 1949 మొత్తం యాక్సెప్ట్ చేసి అడాప్ట్ చేసుకున్నా గానీ 26 జనవరి 1950 దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మనము మన దేశం రిపబ్లిక్ గణతంత్ర రాజ్యంగా అవతరించడం జరిగింది. అప్పటి వరకు కూడాను మనకి వైస్రాయ్ అనేవాడు ఉన్నాడు మన వైపు. శ్రీ రాజగోపాలాచారి అంటాం, ఆయన మనకి వైస్రాయ్ ఉన్నాడు. ఈ పోస్టులన్నీ కూడా 1950 తర్వాత పోయినాయి, ఇక లేవు. అప్పుడు మనకి ప్రెసిడెంట్ వచ్చేస్తున్నాడు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ అవుతారు. అప్పటి నుంచి మన గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యంగా ఏర్పడింది. చాలా క్లియర్ గా డిఫరెన్స్ చెప్పారు. నిజంగా తెలియకుండా 60 నిమిషాలు గడిచిపోయింది గురువు గారు. అసలు మిమ్మల్ని ఇంకా అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. కామెంట్స్ ప్రియాంబుల్ గురించి చెప్పుకోవాలి. అసలు అవును, కాన్స్టిట్యూషన్ గురించి చెప్పుకున్నప్పుడు అసలు ప్రియాంబుల్ గురించి చాలా చెప్పుకోవాలి. సార్ చెప్పండి, ఫైనల్ గా ప్రియాంబుల్ గురించి చెప్పండి సార్. ప్రియాంబుల్ అనేది ఒక ఇండెక్స్, ఒక పార్ట్ కాదని చెప్పి కొంతకాలము కోర్టులో చర్చలు జరిగినాయి. ఓకే. అల్టిమేట్ గా సుప్రీం కోర్టు, బాబు ప్రియాంబుల్ అనేది ఇండెక్స్, అవును, కాన్స్టిట్యూషన్ మొత్తం ఎవడో చదవలేడు. అవును, అసలు కాన్స్టిట్యూషన్ ఏమున్నదో దాని ప్రాణం అది ప్రియాంబుల్ అనేది. అక్కడ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. మనకి మనముగా, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆన్ దిస్ డే సోలమన్లీ డిక్లేర్ అవర్ సెల్స్, మనకి మనముగా నిర్ణయం తీసుకున్నాం. ఏంటి ఇండియా అనేది? అక్కడ ఉన్నటువంటి ఆశయాలు అవన్నీ సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, సావరెన్, ఇవన్నీ పదాలు ఉన్నాయి. అవును, ఇవన్నీ ఉన్నత ఆశయాలండి. దే ఆర్ ఆల్ ద నోబెల్ గోల్స్ విచ్ హ్యాస్ సెట్ ఫోర్త్ బై ద కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్, విచ్ ఆర్ సపోజ్ టు బి అచీవ్డ్. ఇండియా అనేది సావరెన్ కంట్రీ. మనకి మనం నిర్ణయాలు తీసుకుంటాం, ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన నిర్ణయాల మీద పడదు. సెక్యులర్, ఇండియాలో ఎన్నో మతాలు ఉన్నాయి, అన్ని మతాలు సమానంగా చూడబడుతుంది. భారతదేశ ప్రభుత్వం అనేది ఏ మతానికి చెందింది కాదు, మనకంటూ ఒక మతం లేదు. సెక్యులర్, అట్లాగే సావరిన్, అట్లాగే సోషలిస్ట్. మనం ఇది మేజర్ ఆబ్జెక్టివ్ అండి. ఇప్పుడు మనం 104 అమెండ్మెంట్ తీసుకొచ్చామన్నాం. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబల్ వాళ్ళకి ఇంకొక 10 years ఇచ్చున్నాం. సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, సమాజములో అన్ని వర్గాల వాళ్ళు ఒకే సమాన స్థాయిలో ఉండాలి. ఇది ఒక ఉన్నతమైన ఆశయం. ఇది ఇంతమటికి మనము సోషలిస్టిక్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నాం. అది ఇంకా అచీవ్ చేయలేదు. అది భావితరాల వాళ్ళు అది అచీవ్ చేయాలి. డెమోక్రటిక్ అంటున్నాం. భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే రియల్ పవర్ అనేది ప్రజల చేతిలో పెట్టేశారు. రాజు లేడు, ఎవడూ లేడు. అక్కడ రాజు ఎవరై అంటే ప్రజలు. ఇక రిపబ్లిక్, మనకంటూ ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ ఉన్నాడు, ఆయన ప్రెసిడెంట్ అంటాం, ఫస్ట్ సిటిజన్, ఇది హెడ్ ఆఫ్ ద స్టేట్. సో మనము ఇక్కడ పిల్లలకి చెప్పేటప్పుడు కూడా ఒకటి చెప్తాము, ఇండియా, అమెరికా అనేది రిపబ్లిక్స్, డెమోక్రటిక్ కంట్రీస్. మరి బ్రిటన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఇది డెమోక్రటిక్ కంట్రీస్, బట్ దే ఆర్ నాట్ రిపబ్లిక్. ఎందుకంటే అక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ క్వీన్. ఆస్ట్రేలియా కూడాను క్వీన్ ఎలిజబెత్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇప్పటికీ కూడాను. బ్రిటిష్ వాళ్ళకి ఎట్లాగూ బ్రిటన్ కి ఎలిజబెత్ హెడ్ ఆఫ్ ద స్టేట్, కానీ భారతదేశానికి కానీ అమెరికా కానీ హెడ్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్. అక్కడ ప్రెసిడెంట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్, మన ప్రెసిడెంట్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. ఆ విధంగా మనం క్లియర్ గా చెప్పడం జరిగింది. అట్లాగే మనకి లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రెటర్నిటీ అనేటువంటి మాటలు అక్కడ పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడాను మనము
స్వాతంత్ర సంగ్రామం ముందు మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలకి, మనం ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, కష్టాలకి మనలోంచి ఉద్భవించినటువంటి భావాలవి. ఈక్వల్ ట్రీట్మెంట్ లేదు, సమన్యాయం లేదు, బ్రదర్హుడ్ ఫీలింగ్ లేదు. ఇవన్నీ కూడా ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రెటర్నిటీ, ఇవన్నీ కూడా మనం పెట్టుకోవడానికి మేజర్ కారణం అవే. ప్రియాంబుల్. వెరీ గుడ్ సార్. నిజంగా చాలా త్వరగా టైం గడిచిపోయింది. మీరు దయచేసి మాకు మరొక సెషన్ ఇంకొకసారి ఎప్పుడన్నా మీరు మీ అమూల్యమైన టైం ఇస్తే ఇంకా చాలా విషయాలు, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, కాన్స్టిట్యూషన్ కి సంబంధించి అనేక విషయాలు, ఇంకా చాలా విషయాలు మీతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా చాలా మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం సార్. ఇది రికార్డెడ్ గా ఉంటది. సో మన వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా నేను ఎస్పెషల్లీ విన్నవించుకుంటుంది ఏంటంటే, ఇది ఫేస్బుక్ లో ఏదైతే రికార్డెడ్ గా ఉంటుందో దీన్ని మళ్ళీ మళ్ళీ మీరు చూసుకుంటే రాజ్యాంగం గురించి శివకుమార్ గారు చెప్పినటువంటి విషయాలు మరొకసారి మీరు పునరుచ్చరణ చేసుకోవచ్చు. మీకు నిజంగా అనేక విషయాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కాన్సెప్ట్ మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. స్టూడెంట్స్ కి కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కానివ్వండి, దేనికైనా సరే. శివకుమార్ గారు, సమయం అంటే మనకి అలాట్ చేసినటువంటి 1 hour చాలా త్వరగా. రియల్లీ హ్యాపీ కాన్స్టిట్యూషనల్ డే, హ్యాపీ సోషల్ డే. ఈ కాన్స్టిట్యూషనల్ డే అంతకు ముందు నేషనల్ లా డేగా జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కాన్స్టిట్యూషనల్ డేగా, అది కూడాను మోడీ ప్రభుత్వం 2015లో, అది 2015 ఒక ప్రత్యేకత ఏంటంటే 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ గ్రేట్ అంబేద్కర్. ఆ పర్టికులర్ సందర్భంలో బాంబేలో ఆయన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది ఉంటుంది, అంబేద్కర్ స్టాట్యూ. దాన్ని ఇనాగ్రేట్ చేస్తూ, ఫౌండేషన్ వేస్తూ, నాట్ ఇనాగ్రేషన్, ఫౌండేషన్ చేస్తూ ఆయన ఈ 2015ని ఇక నుంచి మనము ఈ పర్టికులర్ డేని కాన్స్టిట్యూషన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పేసి ఈ పర్టికులర్ డేని ఇట్లా నిర్ణయించడం జరిగింది. ఆ స్టాచ్యూ రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఓకే. సో ఎనీహో, మీరు మీతో మాట్లాడుతూ ఉంటుంటే ప్రతి మాట కూడా ఇంకా తెలుసుకోవాలన్నటువంటి ఉత్సుకతో ఇంకా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుంది. సో ఎనీహో సార్, మన వాయిస్ తరపున, ప్రేక్షకుల తరపున, అందరి తరపున మా ఆహ్వానాన్ని మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు, మీ జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు, మమ్మల్ని కూడా జ్ఞానవంతులుగా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. We shall meet again in the next program, next session. So that's it. మన వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా అద్భుతమైనటువంటి చిట్ చాట్ సీనియర్ ఫ్యాకల్టీ సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్ రిసోర్స్ పర్సన్ శ్రీ శివకుమార్ గారితో మనం ముచ్చటించడం జరిగింది. ఇలానే చూస్తూ ఉండండి. మన వాయిస్ అద్భుతమైనటువంటి పర్సనాలిటీస్ మీకు అందిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్ శివకుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.